హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మన మార్కెట్స్ ఇంకా పడతాయా? ఇప్పుడు డౌన్ కావడానికి రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 14 మంత్స్ హైలో వచ్చింది. అంటే ఆహ్, ఇన్ఫ్లేషన్ అనేది 4-6% ఉండాలి. ఆ మధ్యలో ఉంటేనే మనకు ఆర్‌బీఐ గవర్నర్ గారు మనకు రేట్ కట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ 6.2 వచ్చింది. అదే ఇది ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువొస్తుందని చెప్పేసే మన మార్కెట్ ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేసి పడ్డాయా? నెక్స్ట్ ఎఫ్ఐఎస్ స్టిల్ సెల్లింగ్‌లోనే ఉన్నారు. రేపటి మార్కెట్ అనాలిసిస్ అనేది మనం వీడియోలోకెళ్ళి చేద్దాం. ఇదనేది మనము అంటే వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్. మీరు పర్సనల్‌గా బై, సెల్ చేయాలి అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బై, సెల్ చేయండి. నెక్స్ట్ మార్కెట్స్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 257 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. 23,883. సెన్సెక్స్ వచ్చేసి 820 పాయింట్స్ 78,675. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 718 పాయింట్స్ మైనస్ 51,157. నిఫ్టీ 80 వచ్చేసి ఫ్లాట్ 19 పాయింట్ ప్లస్‌లో క్లోజ్ అయింది. ఇది స్మాల్ క్యాప్ ఇది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వచ్చేసి 680 పాయింట్స్ మైనస్. ఏందంటే ఈరోజు మాక్సిమం అన్ని స్టాక్స్ కూడా డౌన్‌లోనే క్లోజ్ అయ్యి ఉంటాయి. అంటే పోర్ట్‌ఫోలియోలో అన్నీ ఉంటే అన్నీ గ్రీన్‌లో ఉండకపోవచ్చు. నెక్స్ట్ మన మార్కెట్స్ ఏంటి? మార్కెట్స్ వచ్చేసి నెఫ్ట్ మనం అనుకున్నట్టుగానే 23,800 అనేది సపోర్ట్. అది బ్రేక్ అయితేనే 23,800 బ్రేక్ అయితేనే 23,500, 23,800 అనేది మేజర్ మాక్సిమం సపోర్ట్. అది మీకు 23,800 అనేది త్రిబుల్ బాటమ్ ఇది బాటమ్ చూపెడతాను చూడండి. చూడండి. ఇక్కడొకటి, ఇక్కడ సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. ట్రిపుల్ బాటమ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది బ్రేక్, ఇది సపోర్ట్ తీసుకొని పైకి అప్ సైడ్ ఎళ్తేనే మనకు మార్కెట్ అనేది అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అనుకుంటే మనకు 23,800 కింద 23,500, 300 పాయింట్స్ డౌన్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అప్ సైడ్ వచ్చేసి 24,000, 24,000 పైన 24,200, 24,500, 24,800 ఎబోనే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం ఓవరాల్‌గా కూడా వ్యూ అనేది చెప్పేసాం ఆల్రెడీ. 23,800-24,500 మధ్యలోనే మార్కెట్ రేంజ్ బౌండ్‌లో ఉంటుందని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. సేమ్ అలానే జరుగుతుంది. 23,800 బిలో ఎళ్తేనే 23,500 నెక్స్ట్. మనకు 23,800 అబోవ్ గనుక హోల్డ్ అయింటే అంటే 10-20 పాయింట్స్ జోన్స్ అనేది ఉంటుంది. కొంచెం వెయిట్ చేసుకుంటుండాలండి. 23,824, 820 లేదా 23,750, 780 అలా వచ్చినా కూడా మార్కెట్ మళ్ళీ వచ్చేదానికి అప్ సైడ్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అయితేనే డౌన్. బట్ ఈ సమయంలో మనం అయితే మంచి స్టాక్స్‌ను పర్చేజ్ చేసుకోవడమే బెటరు. ఎనీ టైమ్ మార్కెట్ అప్ సైడ్ రావడానికి ఛాన్సెసే ఉంది. నెక్స్ట్ ఇదొచ్చేసి నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,157. 51,000 అనేది మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. 51 తర్వాత 50,500 డౌన్ సైడ్. అప్ సైడ్ వచ్చేసి 51,500, 51,500 తర్వాత 51,800, 52,000 అనేది అప్ సైడ్ మనకు. ఈ ఎలా అంటే ఇప్పుడు సేమ్ 52,500 అబోవ్ గనుక హోల్డ్ అయ్యి ఉంటేనే మళ్ళీ అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ ఏందంటే ఇందులో ఓన్లీ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ బ్యాంక్సే ఉంటాయి. బట్ నిఫ్టీలో వచ్చేసి అన్ని సెక్టార్ ఉంటది కాబట్టి ఏందంటే రిజల్ట్‌ని బట్టి మొమెంటమ్ అనేది కొన్ని ఇప్పటికిచ్చిన రిజల్ట్‌లో కొన్ని 60% 70% దాంట్లలో మనకు మేజర్‌గా వచ్చేసి డౌన్ సైడే అంటే రిజల్ట్ అనేది కూడా కొంచెం డౌన్ సైడే వచ్చాయి. దానివల్లే మార్కెట్ అనేది అవ్వట్లేదు. బట్ అంత బ్యాడ్ అయితే లేదు. ఎందుకంటే కొన్ని మేజర్‌గా వచ్చినయి బానే ఉన్నాయి. రిజల్ట్స్ కూడా కొన్ని బాగున్నాయి, కొన్ని బాలే. అందుకనే మార్కెట్ అనేది రేంజ్ బౌండ్‌లో ఉంటుంది. ప్లస్ దీనికి గ్లోబల్‌గా సపోర్ట్ కూడా చేయడం లేకపోవడం వల్ల మార్కెట్‌లనేవి డౌన్ సైడ్ వస్తున్నాయి. బట్ 23,800 అనేది సపోర్టు. 23,800 బిలో అయితేనే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. లేదు అనుకుంటే మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళడానికే ఉంటుంది. ఇది ఏందంటే ఇన్‌ఫ్లేషన్ అనేది మన అది ఇన్‌ఫ్లేషన్ అనేది 5.8 ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ 6.21 వచ్చింది. 6 ఎబోవ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనకు వచ్చే ఆర్‌బీఐ మీట్‌లో మనకు
రేట్ కట్ ఉండకపోవచ్చనే ఎక్స్‌పెక్టేషన్‌తోని ఆటోమేటిక్‌గా ఈరోజు డౌన్ సైడ్ వచ్చింది. బట్ ఏదేమైనా గానీ మార్కెట్ వచ్చేసి మళ్ళీ తర్వాత పెరగడమే జరుగుతుంది. ఎఫ్ఐఎస్ అనేది కూడా సెల్ చేస్తూనే ఉన్నారు. ఆహ్, ఇప్పుడు మేజర్‌గా వచ్చేటి మళ్ళీ 27థ్ ఉన్నాయి. ఎఫ్ఓఎంసీ మీటింగ్స్ ఉంది. నెక్స్ట్ మనకొచ్చేసి మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి. 20వ తారీఖున. దాని తర్వాత మనకు మార్కెట్‌లో మళ్ళీ మూవ్‌మెంట్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎలక్షన్ తర్వాత. నెక్స్ట్ ఆప్షన్స్ ప్రకారంగా మనకు సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే నిఫ్టీ వచ్చేసి 23,800, 23,900 అనేది సపోర్ట్ ఉంది. రేపు మాత్రం మాక్సిమం అనేది మార్కెట్స్ అనేది అప్ సైడే రావడం జరగాలి. మాక్సిమం అప్ సైడే ఉంటుంది. అప్ సైడ్ 23,900 పైన 24,000, 24,100, 24,200 అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆప్షన్స్ ఎక్స్‌పైరీ ఉంటుంది రేపు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ మేజర్‌గా వచ్చేసి 51,000 సపోర్ట్ అయితుంది. 51,000 బ్రేక్ అయిందంటే మీకు మళ్ళీ నెక్స్ట్ 50,800, 50,500 నెక్స్ట్. అంటే షార్ప్‌గా ఫాల్ అయితే ఇటు 50,500, 800 వరకు వచ్చేస్తుంది. బట్ ఒక్కసారి వన్స్‌గా బ్రేకౌట్ అయ్యి 51,200-300 మధ్యలో ఉంటే నెక్స్ట్ 51,500 ఎళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఆప్షన్స్‌ని బట్టి మనకు ఏమంటే మొమెంటం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సెల్ చేసేదాన్ని బట్టి వాళ్ళు కవర్ చేసుకుంటూ మళ్ళీ అప్ సైడ్ ఎళ్లి దాని వల్ల మనకు షార్ట్ రికవరీ అనేది లేదా ఫాల్ అనేది జరగడం జరుగుతుంది. మనకు ఈరోజు చూడండి మామూలుగా అడ్వాన్స్ సెక్షన్స్‌లో ఈరోజు చూడండి. నిఫ్టీలో వచ్చేసి 7 మాత్రమే పాజిటివ్ ఉన్నాయి. 43 అనేది నెగెటివ్ ఉన్నాయి. 50లో. రెండో స్టాక్స్‌లో 150 నెగెటివ్ ఉన్నాయి. 29 పాజిటివ్ ఉన్నాయి. 500లో వచ్చేసి 103 పాజిటివ్ ఉన్నాయి. 396 అనేవి నెగెటివ్ ఉన్నాయి. ప్లస్ ఓవరాల్‌గా మనకు ఇది చూసుకుంటే మార్కెట్ హెల్త్ అనేది ఫియర్‌లో ఉంది. ఎక్స్‌ట్రీమ్ ఫియర్‌లో ఉంది. కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మనకు అప్ సైడ్ మాక్సిమం రావాలి. ఈరోజు చూసుకుంటే టాపు గెయినర్స్‌గా వచ్చేస్తే న్యూలాండ్ ల్యాబ్స్, జూబిలెంట్ ఫుడ్ ఇదివరకు మనకు చెప్పాము. జూబిలెంట్ ఫుడ్ అప్ సైడ్ వచ్చేసింది. ఈరోజు చూడండి మనకొచ్చేసి కన్‌స్ట్రక్షన్‌ది ఒక్కటి పాజిటివ్ ఉంది. నెక్స్ట్ ఐటీ కొంచెం పాజిటివ్ ఉంది. మిగతా అన్ని సెక్టార్స్ ఆటోమొబైల్స్, పిఎస్‌యు బ్యాంక్స్ ఇవన్నీ కూడా నెగెటివే ఉన్నాయి. ప్రతి ఇండెక్స్ స్టాక్స్ కూడా నెగెటివ్‌లోనే ఉన్నాయి. దాన్ని బట్టి మనకు ఇదేంటంటే ఈరోజు బాగానే సెల్లింగ్ అయితే జరిగింది. ఇండెక్స్ పరంగా చూసుకుంటే మనకు ఇండెక్స్‌లో కాంట్రిబ్యూట్ చేసేయి ఏందంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనేది నెగెటివ్ సైడ్ వచ్చింది. మనకేంది 17, 18, 1760, 1715 1680 తోని మళ్ళీ సపోర్ట్‌తోని అది పై చేసుకోవచ్చు. ఇది ఎస్‌బీఐ కూడా డౌన్ సైడ్ వచ్చింది. ఎస్‌బీఐ కూడా 800 సపోర్ట్ ఉంటుంది. 800 తోని పైకెళ్ళే ఛాన్సెసే ఉంటుంది. స్కానియా ఈరోజు డౌన్‌లో ఉంది. నిన్న కూడా డౌన్ వచ్చింది. ఈరోజు కూడా. ఈ ఎఫ్ఎంసీజీ అనేది కొంచెం డౌన్ సైడ్ వస్తున్నాయి. ఈ ఎఫ్ఎంసీజీ అనేది ఎందుకు డౌన్ సైడ్ వస్తున్నాయి అంటే, ఎఫ్ఎంసీజీ ఏందంటే అన్‌బ్రాండెడ్ అనేది చాలా కాంపిటీషన్ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఆహ్, ఒప్పుకున్నారు. ఏంటి అంటే బ్రాండెడ్ అయ్యేదానికి మనకు మనం మామూలుగా షాపింగ్ మాల్‌కెళ్ళినప్పుడన్నా బ్రాండెడ్ వచ్చేసి రూ. 100 ఉందనుకోండి. అన్‌బ్రాండెడ్ రూ. 60, రూ. 70 ఉంటుంది. కాబట్టి అన్‌బ్రాండెడ్ అయినా గూడా కొంచెం క్వాలిటీ తక్కువుంటుందేమో హ్మ్, అని జెప్పేసి జనాలు కూడా ఏందంటే ఇప్పుడున్న ఇన్‌ఫ్లేషన్ ప్రకారం జూసుకొని అన్‌బ్రాండెడ్ ఐటెమ్స్ అనేది ఎక్కువ కొంటున్నారు. దానివల్ల ఏందంటే బ్రాండెడ్ ఐటెమ్స్ అనేది చాలా తక్కువగా సేల్స్ అవుతున్నాయి. దాంతోని వీళ్ళకు ప్రాఫిట్స్ అనేది డౌన్ సైడ్ వస్తున్నాయి. ఎందుకంటే బ్రాండెడ్ ఏందంటే వాళ్ళకి అడ్వర్టైజ్‌మెంటు స్టాక్స్ చాలా ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి చేసిన అడ్వర్టైజ్‌మెంట్స్ గాని, లేదా బ్రాండ్‌ని తీసుకొచ్చి వాళ్ళ సాలరీస్, మెయింటెనెన్స్ అనేది చాలా ఉంటుంది. అన్‌బ్రాండెడ్‌కి ఏముంటుంది? పెద్దగా అడ్వర్టైజ్‌మెంట్ ఉండదు కాబట్టి వాళ్ళకేందంటే కొంచెం తక్కువ రేట్‌కి అమ్మినా కూడా ప్రాబ్లమ్ వాళ్ళకి ఏందంటే ప్రాఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. ప్లస్ ఏందంటే అవి మాల్‌లో మీరు చూసినా ఏ మాల్‌కెళ్ళి చూసినా బ్రాండెడ్ వచ్చేసి 1 ర్యాక్ ఉందనుకోండి. అన్‌బ్రాండెడ్ 2 ర్యాక్స్
అలా పెట్టి ఉంచుతారు. బట్ ఏందంటే జనాలు కూడా ఎక్కువగా అన్‌బ్రాండెడ్ అనేది తక్కువ రేటుకు చూసుకోవడానికి ఏది తక్కువొస్తే అది అంటే తక్కువగా వచ్చింది. మంచిగా ఉండాలి, తక్కువ రేట్‌లో లభించాలనేది చూసి ఇప్పుడు జనాలు చూస్తున్నారు గనుక మనకు ఈ ఎఫ్ఎంసీజీస్ కానీ బ్రాండెడ్ ఐటెమ్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ వచ్చేసి డైలీ సెల్ చేస్తూనే ఉన్నారు. ఎఫ్ఐఎస్ స్టిల్ ఈరోజు కూడా సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ వచ్చేసి ఈరోజు కూడా 3024 క్రోర్స్ సెల్ చేశారు. టీఎస్ వచ్చేసి 1854 క్రోర్స్ బై చేశారు. వీళ్ళు కంటిన్యూయస్‌గా సెల్ చేస్తూనే ఉన్నారు. ఇది ఎందుకంటే ఇది అక్టోబర్ మంత్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సెల్ చేస్తున్నారు. ఒక్క రోజు కూడా బై చేయలేదు. దానికి అనుగుణంగానే మన డీఏఎస్ బై చేస్తూనే ఉన్నారు. డీఏఎస్ అనేది బై చేస్తున్నారు. ఇప్పుడు మీరు అదే మంత్లీ వైస్ చూసుకోండి. ఇందులో చూస్తే ఇప్పుడు 17,895 క్రోర్స్ నవంబర్‌లోనే బై చేశారు. అక్టోబర్‌లో వచ్చేసి 1,07,000 క్రోర్స్ సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ వచ్చేసి మీకు ఎఫ్ఐఎస్ వచ్చేసి 25,000 క్రోర్స్ అనేది సెల్ చేశారు. ఇది 1,14,000 క్రోర్స్ అని సెల్ చేశారు. సెల్ చేసినా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గాని, క్లయింట్స్ గాని బై చేస్తూనే ఉన్నారు. బట్ ఎక్కడి వరకు చేరుతుంది? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఉన్నంత వరకు బై చేసే ఛాన్సెస్ ఉంది. ఇంకా 1, 2 మంత్స్ కూడా చేసినా ఈ 1,00,000 క్రోర్స్ అనేది బై చేసేసారు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్టు మనకు ఈ ఐపీఓస్ వస్తున్నాయి. ఈ ఐపీఓస్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ వస్తున్నప్పుడు ఏమైతదంటే వాళ్ళు ఎక్కువ కొత్త స్టాక్స్ మీదకి అమౌంట్ అనేది ఆహ్, వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మార్కెట్‌లో అనేది ఈ పాత స్టాక్స్‌లను ఆల్రెడీ లిస్టింగ్ స్టాక్స్‌లను పర్చేజ్ చేయకుండా కొత్త స్టాక్స్‌ల మీదకి అమౌంట్ అనేది వెళ్ళడం వల్ల మనకు మార్కెట్‌లో అనేది ఆహ్, ఏమైతుంది లిక్విడిటీ ఉన్నా కూడా తక్కువ అమౌంట్ కనపడుతుంది. దాంతోని మన మార్కెట్స్ అనేది డౌన్ సైడ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీళ్ళు అయితే డైలీ వైస్ సెల్ చేస్తూనే ఉన్నారు. బట్ ఎక్కడ అయినా ఒక దగ్గర స్టాప్ అనేది ఉంటుంది. దానికి వెయిట్ చేస్తున్నారు. న్యూస్ గురించి వెయిట్ చేస్తుంటుంటారు మాక్సిమం. నెక్స్ట్ ఇది క్లయింట్స్ ఎఫ్ అండ్ యాస్ పర్ వీళ్ళు ఎఫ్ అండ్ ఓ వచ్చేసి ఎఫ్ఐఎస్ వచ్చి మీడియం బేరిష్ ఉన్నారు. ఏది ఇండెక్స్ ఫ్యూచర్‌లో. బట్ మళ్ళీ స్టాక్స్‌లో వచ్చేసి ఆప్షన్ స్టాక్స్‌లో వచ్చేసి బుల్లిష్ ఉన్నారు. ఈ ఒక్కరు కూడా కొంచెం సైడ్ బేరిషే ఉన్నారు. స్టాక్స్‌లో మాత్రం బుల్లిష్ ఉంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్ మీకు ఏదైనా మంచి స్టాక్స్ అవైలబుల్‌లో తక్కువ ప్రైస్‌లో మనకు గనక ఉన్నాయి అంటే అవైలబుల్‌లో ఉన్నాయంటే మీరు పర్చేజ్ చేసుకున్నారనుకోండి. మంచి స్టాక్స్‌ని మనం పర్చేజ్ చేసుకుంటే మనకు ఈజీగా మనకు వెల్త్ అనేది ఈజీగా జరుగుతుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్‌ని మీరు పర్చేజ్ చేసుకున్నారనుకోండి. అవును. ఏందంటే మంచి స్టాక్స్ ఎప్పుడు అంటే ఈ మార్కెట్ కరెక్షన్‌లో ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నప్పుడే మనకు మంచి స్టాక్స్ అనేది తక్కువ రేట్‌లో లభిస్తుంటాయి. ఎందుకు అంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా హైలో ఉంటాయి. మార్కెట్ పడేటప్పుడు మనకు ఈజీగా మంచి స్టాక్స్ కూడా డౌన్ సైడ్ వస్తుంది. ఎందుకు అంటే జనాలొచ్చేసి అంటే మామూలుగా పీపుల్స్ వచ్చేసి ఏంటిది ఎక్కడో సోషల్ మీడియాలో గాని, లేదంటే పేపర్‌లో చూసి బాగా పెరిగిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. అదేందో ఆల్రెడీ 100 పీఈ, 200 పీఈలో నడుస్తుంటుంది. అదేంటంటే మార్కెట్ పడేటప్పుడు సపోజ్ రూ. 100 ఉందనుకోండి. అది 75, రూ. 50 అవుతుంది. అరే! రూ. 50 అయింది కదా! 100 నుంచి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉందనుకో దాన్ని యావరేజ్ చేయడానికి ఏం చేస్తారంటే మంచి స్టాక్స్‌ని కూడా అప్పుడు మంచి స్టాక్స్ ఏంటి ఇది 50% పడితే మంచి స్టాక్స్ వస్తే మీకు 10%, 20% పడుతుంది. ఇది 20% పడ్డది. ఇందులో లాస్ తక్కువ కనబడుతుంది. ఇందులో లాస్ ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఈ స్టాక్‌ని అమ్మేసి ఆ స్టాక్‌ని పర్చేజ్ చేసామనుకోండి కొంచెం పెరిగినా కూడా మనకు గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది గదా! అని చెప్పేసి జనాలు దాని మీదకి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారు. కానీ మార్కెట్ మీకు రికవరీలో ఈ 10% పడ్డ మంచి స్టాక్స్ మీకు 5% పెరుగుతుంది. అసలది మీరు అంటే అది హై పీఈలో కొనుక్కున్న స్టాకు ఓవర్ రేట్‌లో కొన్న స్టాక్స్ మీకు డౌన్ సైడే రావచ్చు. లేదంటే పెరగకపోవచ్చు. అలా ఉంటుంది. కాబట్టి మీకు మార్కెట్ పడతన్నప్పుడు ఏమైతుందంటే మంచి స్టాక్స్ అనేది కూడా పడడానికి కారణం ఏందంటే వేరే స్టాక్స్ డౌన్ సైడ్ రావడం వల్ల వాటిని యావరేజ్ చేయడము లేదా అది ఇంకా ఎక్కడ లాస్ అయితదో ఇదైతే 10% లాస్ ఉంది గదా! ఇది గూడా ఇంకా పడుతుందేమో అనే భయంతోని సేల్ చేస్తుంటారు. దానివల్లనే మనకు మంచి స్టాక్స్ కూడా పడతాయి. కాబట్టి ఏందంటే మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు ఏందంటే అదే మంచి ఛాన్స్. ఎందుకంటే డౌన్ సైడ్‌లో ఉన్నప్పుడు మనం మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి. మనకు ఆటోమేటిక్‌గా మార్కెట్ పెరుగుతా ఉంటే మనకు ఈజీగా గెయిన్స్ అనేది వస్తాయి. కాబట్టి ఏందంటే మనకు డౌన్ సైడ్‌లో ఉన్నప్పుడు మంచి స్టాక్స్‌ను మనం
తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్ ఏదైతే ఇదివరకు ఉన్నాయో ప్లస్ మనం గూడా కొన్ని అంటే పాత వీడియోలు చూడండి. మీకు ఆల్రెడీ మనం వీడియోస్‌లో చెప్పాం. ఆల్రెడీ షార్ట్స్‌లో కొన్ని ఉన్నాయి. ప్లస్ స్టాక్స్ ఏవేవి తీసుకోవాలని జెప్పేసి చెప్పేసాను. కాబట్టి ఏందంటే మీరు ఇది చూడండి. నెక్స్ట్ ఇది ఈ ఈ విషయం గనుక మీకు తెలుసుకున్నారంటే ఒక స్టాక్స్ కూడా మీరు లాస్‌లో అమ్మరని జెప్పేసి మనం ఆల్రెడీ ఒక చేసాం వీడియో. అది గనుక మీరు చూసారనుకోండి, అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుంది? ఎందుకు? అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఏందంటే మీరు మంచి స్టాక్స్‌ని మీరు పర్చేజ్ చేసి హోల్డ్ చేసిరనుకోండి, మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. కాబట్టి మంచి స్టాక్స్‌ను తక్కువ రేట్‌లో ఉన్నప్పుడు మాత్రమే పర్చేజ్ చేసుకున్నామనుకోండి, మనకు ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది ఈజీగా In this పెరుగుతుంది. video, this market నెక్స్ట్ expert is నెక్స్ట్ advising his friends to invest in these securities. How tell me, who is interested in investing with me? This video is a deep fake. It has been changed using నెక్స్ట్ వచ్చేసి artificial intelligence. That is why always verify before investing. Stay aware and invest carefully. నెక్స్ట్ వచ్చేసి మన మార్కెట్‌లో ఏందంటే ఇప్పుడు మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు ఏందంటే ఇప్పుడు మార్కెట్స్ ఇవి స్టాక్ మార్కెట్స్ అనేది డౌన్‌లో ఉన్నాయి. కానీ మీకు గోల్డ్ అనేది మొన్నటి వరకు పెరిగింది. తర్వాత ఇప్పుడు ఎలన్ మస్క్ ఎప్పుడైతే యూఎస్ అంటే ట్రంప్ అనేది గెలుస్తాడని చెప్పేసి ముందే ఊహించారో, అప్పుడు మన ఇవేంటారు బిట్‌కాయిన్స్ అనేది పెరిగాయి. కాబట్టి ఏందంటే ఒక మార్కెట్‌లో ఒక సెక్టార్ అంటే ఒక మార్కెట్ పడుతుంది అంటే నెక్స్ట్ అగైనెస్ట్ వేరేది దాంట్లో పెరగడం అనేది జరుగుతుంది. అదేంటంటే ఎఫ్ఐఎస్ వాళ్ళకి పెరుగుతదని ముందే ఊహించి, అది బిట్‌కాయిన్స్‌లో పెరుగుతదని చెప్పేసి ఊహించి, ఇందులో నుంచి అమౌంట్ తీసి అందులో ఇన్వెస్ట్ చేసుంటారు. ఏందంటే అక్కడ 2 మంత్స్, 3 మంత్స్‌లోనే 30%, 40% వాళ్ళకి కావాల్సింది ఏంటిది? అమౌంట్ ద్వారా వాళ్ళు మనీ ద్వారా మనీని జనరేట్ జేయడం. ఇక్కడ తీసేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. 1, 2 మంత్స్ లేదా 6 మంత్స్ అది పెరుగుతుందని జెప్పేసి ఇన్వెస్ట్ జేసినప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేసేస్తారు. ఆ 10%, 20% ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇందులోకొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. కాబట్టి ఏందంటే వాళ్ళకున్న పెద్ద పెద్ద అమౌంట్స్ ప్లస్ బిగ్ అమౌంట్‌తోని ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. వాళ్ళకున్న నాలెడ్జ్‌తోని ఏందంటే వాళ్ళు ఎటంటే అటు ఈజీగా మూవ్ అవుతారు. వాళ్ళ దగ్గరున్న అమౌంట్, వాళ్ళ దగ్గరున్న నాలెడ్జ్, వాళ్ళ దగ్గరున్న క్యాపిటల్‌తో. బట్ మనమేంటి మనం అంతగా అవేర్‌నెస్ ఉండకపోవచ్చు. ప్లస్ రిస్క్‌తో కూడుకున్నది కాబట్టి మనం ఏందంటే మనం చూసే మార్కెట్‌లోనే డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఏం జేయాలి మనము? మనం ఈజీగా డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనం మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి. మనకు స్టాక్ మార్కెట్ నుంచి అమౌంట్‌ననేది ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ. జై హింద్.